వర్షంలో బాగా తడిచి ఇంటికి వెళ్తే ఇంకా ఇంట్లో ఈ పాప చంపేస్తా అనింది. సరేలే అని నేనే చచ్చిపోతా అన్నా. చిన్న లేదు పెద్ద లేదు. ఇంతకు మ్యాటర్ ఏమంటే మదనపల్లి నుంచి క్యాటరింగ్ చేసుకుని ఇంటికి వెళ్తా అంటే ఇంకా మధ్యలో వర్షం వచ్చి బాగా తడిచిపోయామన్నమాట. ఇక తడిచిపోగానే ఇక్కడే మా ఎక్కోళ్ళు ఇల్లు ఉంది, పోదాం రా అన్నాడు. సరే అని సరే వాళ్ళ ఇంటికాడ వెళ్ళంగానే కాసేపు గమ్మున ఉంటే ఈ చిన్న పాప వెళ్ళి ఇంకా అలా తడుచుకొని ఒక రౌండ్ వేసుకొచ్చింది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఇంకా 4 రౌండ్లు వేస్తాడు. వాళ్ళిద్దరు వర్షంలో తడిచేది వాళ్ళమ్మ చూసింది అనుకో, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే. ఇంకెలాగో తడిచిపోయాం కదా అని నేను కూడా అలా ఒక రౌండ్ వేసాను అనమాట. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇంక సరే ఇంత వర్షం పడుతుంది కదా ఖాళీగా ఎందుకు ఉండేదని ఒక రీల్ తీసానమాట. చూడండి అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని నుంచి వచ్చింది అసలు. ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. పర్వాలేదు, నేనెప్పుడు నన్ను నచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయను. నీకు నా మీద లవ్ కలగకపోతే ఏంటంట? నాకంటూ ఏదైనా విలేజ్ నుంచి మామ కూతురు అత్త కూతురు దొరకదా ఏంటి? కోరుకునేది దొరకపోతే దొరికిందంతా తృప్తి పడాలి. మొదట హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత